హాయ్ అండి. ఈరోజు మనం కొత్తిమీర పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సినవి కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా, చింతపండు, అల్లం, వెల్లుల్లి. ఇప్పుడు కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయినటువంటి వెల్లుల్లిని పక్కకు తీసుకోవాలి. అదే ఆయిల్లో పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకుని టమాటా ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అందులో ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు, చింతపండు, ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అనేది వేసి టమాటా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసుకుని ఫ్రై చేసుకుని ఫ్రై అయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకుని చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకొని ఇప్పుడు తాలింపు కోసం కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అనేది వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయినటువంటి తాలింపులో ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పచ్చడిని కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మన కొత్తిమీర పచ్చడి రెడీ అవుతుంది.